ఎవరికైనా వాయిస్ వినిపించకపోతే ఇప్పుడే హ్యాండ్ రేజ్ చేయండి. కొంచెం సౌండ్ అన్న పెంచమని చెప్తాను, లేదంటే నేనన్నా గట్టిగా మాట్లాడతాను. కానీ అందరూ నిశ్శబ్దంగా ఉండాలా. మనము దేవుని మందిరంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇంకా మాట్లాడుతున్నారు బాయ్స్ చివరి లైన్లో ఉండాలా. మీరు లైన్లో ఉంటేనే ముందు పిల్లలు కూడా చిన్నపిల్లలు నేర్చుకుంటారు. ఒక్కొక్కరికి గ్యాప్ ఉండాలా, అంటుకొని కూర్చోవద్దు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలా. కొంచెం గ్యాప్, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇట్లా చూసే మధ్యలో గ్యాప్ ఉండాలా. ఒకరు వెనుక ఒక తలగా ఉండాలి నాకు క్లియర్గా. స్కూల్లో ప్రేయర్లు ఎట్లుంటారు, 1 by 1 ఇట్లా నాకు సందు మధ్యలో కనపడాలి. ఇట్లా నేను మధ్యలో నడుస్తా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇంకా సిట్రేట్ అవ్వట్లేరు. వెనక కూర్చో, కొంచెం నువ్వు మధ్యలో వెనకాల కూర్చోను, లాస్ట్ కూర్చో. మీరు మధ్యలో సెట్ అయిపోండి. లైన్ క్లియర్ ఉండాలి. లైన్స్ అందరు లైన్స్ క్లియర్ ఉండాలి. ఎవరికి వాళ్ళే మీరు సెట్ చేసుకోవాలా. ఇంకొకరు వచ్చి మిమ్మల్ని చేంజ్ చేయడము, మార్చడము ఇవన్నీ ఎవరు చేస్తారు? స్కూల్లో టీచర్స్ చేస్తారు. మనం దేవుని పిల్లలం కదా, అలా చేయొద్దు మనం. ఓకే, గర్ల్స్ ప్రాపర్గా ఉన్నారు. లైన్స్ సైడ్లో లైన్స్ చూసుకోవాలా, స్ట్రైట్ లైన్స్ చూసుకోవాలా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన అయిపోయే లోపల ఒకవేళ ఎవరైనా సరిగా లేరో వారు సెట్ చేసేసుకోండి. ఓకేనా? మీ ముందు మీరు చూసుకోండి, మీ ప్రక్క లైన్ చూసుకోండి. ఓకే, మీ స్ట్రైట్ లైన్, మీ ఫ్రంట్ ఉన్నవారు కరెక్ట్గా వాళ్ళ తల వెనుకల తల ఉండాలా. మీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలా. దేవుడు మనం చూడడానికి వస్తాడు, మనల్ని గమనిస్తాడు. వీళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు పిల్లలు, నిజంగా ఇంత VBS కూడా దేవుని మహిమార్థమై జరుగుతుందని మనము దేవుడు కూడా సంతోషపడతారు. అందరూ ప్రార్థన, ఫుల్ నీల్ డౌన్, ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు మారని మార్పు చెందని సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వం కలిగినటువంటి నా మా దేవ, మరి ఒకసారి ప్రభా మరి VBSలో ప్రభా మీరు ఇంత గొప్ప కార్యం చేస్తూ వస్తున్నారు. అందరి బట్టి నీకు ఎంత వందనాలు ప్రభా. ఈ యొక్క చంటి బిడ్డలు మరి ప్రభా వాక్యం వినడానికి, పాటలు వినడానికి, కథలు వినడానికి వచ్చి ఉంటున్నారు. మరి ప్రభా వారి హృదయాలను తెరవండి, కృప చూపించండి. ఇంకా ఎవరైతే తీర్మానం చేసుకోలేదో, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఈ దినమైనను ప్రభా వారి హృదయంలో కార్యం చేయండి ప్రభా. మీరు మాత్రమే మాట్లాడితే తప్ప పిల్లలకు అర్థం కాదు కనుక నా జ్ఞానముతో, నా తెలివితో నేనేమీ చెప్పజాలను. యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో కనికరించుము, కృప చూపించుము. నీ సన్నిధి మాపై ఉంచండి. కొన్ని మాటలైనను సరే మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా ఈ దినం తీర్మానం చేసుకొని పరలోక రాజ్యంలో ప్రభా మా పేర్లు లిఖించుకునేటట్లుగా మాకు సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాను. కనికరించము, కృప చూపించము. అట్లు ప్రభా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకునమని, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి తప్పించమని, కృప చూపించమని మరి మైక్ ప్రభా స్వరంను కూడా ప్రభా మీరు మంచిగా వినబడినట్లుగా చేయమని, పిల్లలు కూడా ప్రభా జ్ఞానముతో ప్రభా మరి వినున్నట్లుగా సహాయం తెచ్చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. ఓకే, నిశ్శబ్దంగా ఉండాలా. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు వెనుక బాయ్స్, నేను అందరిని గమనిస్తున్నాను. వెనుక బాయ్స్, గర్ల్స్, పిల్లలు అక్కడ ఇద్దరు. నువ్వు లే అక్కడ నుంచి, ఒకరు వెనుక కూర్చోండి, వెనకాల కూర్చో. ఇట్లా జాయింట్గా కూర్చోవద్దు. నువ్వు కరెక్టేనా? ఒకరికొకరు మీద కూర్చోవద్దు. మంచిగా దేవుడు మంచి విశాలమైనటువంటి మందిరాన్ని ఇచ్చాడు, మంచి స్థలాన్ని ఇచ్చాడు. స్థలాన్ని మీరు మంచిగా ఏం చేయండి, ఆక్యుపై చేసుకోండి, మంచిగా కూర్చోండి, కథ మంచిగా వినండి. ఎన్ని రోజులు మీరు విన్నారు పాఠాలు? ఎన్ని లెసన్స్ విన్నారు? త్వరగా మొదటి లెసన్, సెకండ్ లెసన్ ఏమేమి విన్నారో చెప్తారా? మొదటి లెసన్లో ఏం నేర్చుకున్నారు? రెండో లెసన్లో, మూడో లెసన్లో, నాలుగో లెసన్లో, ఐదో లెసన్. ఇంకా సరిగా వినట్టున్నారు మీరు కదా, చెప్పట్లేదు. బాయ్స్ సైడ్ ఎవరు చెప్పట్లేదు, అందరూ చాలా నైస్గా వచ్చుతున్నారు, కూర్చుంటున్నారు.
పక్క వాళ్ళతో పోట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు కదా. చేయొద్దు. ఈ దినమైనా సరే ఏం చేయాలా? మంచిగా వినాలా, శ్రద్ధగా వినాలా. గమనిస్తుంటాను నేను. ఓకే. తర్వాత లెసన్, నిన్నటి లెసన్ మంచి కూర్చోవాలా. ఏం లెసన్? సీనాయి పర్వతం. ఎంతమంది చూశారు పర్వతాలు? ఎవరైనా ఎక్కారా? పర్వతాలు ఎక్కారా? ఓకే. 7th లెసన్ ఏంటి తెలుసా ఎవరికైనా? 7th లెసన్. ఓకే, సరే, ఈరోజు మనం నేర్చుకుందాం 7th లెసన్. కంఠత వాక్యాలు ఎంతమంది నేర్చుకున్నారు? అన్ని కంఠత వాక్యాలు చెప్తారా? 6 కంఠత వాక్యాలు చెప్తారా ఎవరైనా? గర్ల్స్లో చెప్తావా? ఓకే. ఇంకా బాయ్స్లో చెప్తారా ఎవరైనా? ఎవరు నేర్చుకోలే చూసినావా? చెప్పినానా త్వరగా. అందరు సైలెన్స్గా ఉండాలా. ఓకే, కూర్చోనన్నా. ఓకే, చాలా సంతోషం. ధైర్యంగా తను నేర్చుకొని చెప్తున్నారు కదా. మీరు కూడా ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ధైర్యంగా చెప్పేటట్టు ఉండాలా. రేపైనా సరే కంప్లీట్గా ఎన్ని నేర్చుకోవాలి మీరు? అన్ని 10 నేర్చుకోవాలి రేపటికి. ఓకేనా? రేపటి లెసన్ కూడా నేర్చుకొని 10 నేర్చుకొని మీరు సిద్ధంగా ఉండాలా. సరే, ఈరోజు మనము కథలోనికి వెళ్దాం. ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాం? మోషే గురించి నేర్చుకుంటున్నాం కదా. సో మోషే ఎక్కడ పుట్టాడు? మోషే అసలు ఎట్లా వచ్చాడు తెలుసా మనకందరికీ? ఎండ్లో వచ్చాడు? జమ్ముపెట్టెలో ఉన్నాడు కదా మోషే కదా. తర్వాత పెద్దవాడైనాడు. తెలుసా? ఇదంతా గుర్తుందా లేదా మీకు? తర్వాత మనం ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ప్రయాణం అవుతున్నారా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మధ్యలో అరణ్యంలో ఉన్నారు. అరణ్యం దగ్గర ఏముంది ఇప్పుడు? సీనాయి పర్వతం ఉంది. అర్థమైందా మీకు అందరికీ? అయితే సీనాయి పర్వతం దగ్గర ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? అందరికీ ఏమిచ్చినాడు ప్రభువు? ఆజ్ఞలు ఇచ్చినాడా? గుర్తున్నా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడా? 10 ఆజ్ఞలు ఇచ్చినారు కదా. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? చూడండి, మొదటి ఆజ్ఞ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఓకేనా? ఏముంది మొదటి ఆజ్ఞ? తర్వాత ఆజ్ఞ మనం అది కూడా నేర్చుకుంటాం. తర్వాత ఆజ్ఞ తర్వాతది బాయ్స్ సైడ్ పిల్లలు ఎవ్వరు చెప్పట్లేరు. వాళ్ళందరూ మాకు కాదనుకుంటున్నారు కదా. మీరే చెప్పాలా. బాయ్స్ పెద్దవాళ్ళు మీరు మంచిగా ధైర్యంగా చెప్పేటట్లుగా ఉండాలి. అయితే ఇక్కడ యెహోవా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వాళ్ళకందరికీ ఏం చేసినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. 10 ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పినాడు? చక్కగా వాళ్ళకు ఈ ఆజ్ఞల ప్రకారం మీరు నడిస్తే మీకేమవుతుందంట? చాలా చక్కగా ఉంటారు, దేవుడు ఇష్టమైనట్లుగా జీవిస్తారు, దేవుని యొక్క కోపం వారి మీద రాదు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. అట్లా అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఆజ్ఞలలో అవే ఉన్నాయి కదా. పక్కవాడిని గిల్లుమనుందా? ఆజ్ఞలో పక్కవాడిని కొట్టుమనుందా? ఇంకేముంది? అబద్ధం ఆడమనుందా? ఇంకేముంది? ఎదుటివాడిని ఆశించమనుందా? మరి మనం ఏం చేస్తాం? పక్కన వాని పెన్ను, పక్కన డైరీ, పక్కన బ్యాగు కదా. అవన్నీ చేయకపోతే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని చాలా ఇష్టపడతాడు. అరే వీళ్ళెంత బాగున్నారు, నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ బాగా పాటిస్తున్నారు అని ఇష్టపడతాడు. అయితే ఆ సీనాయి పర్వతం మీద ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చినాడు. అందరి పిల్లలకు, లాస్ట్ పిల్లలు అందరు వినిపిస్తుందా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు సీనాయి పర్వతం దగ్గర? 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మోషేను ఏం చేస్తూ వచ్చినాడు? సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే, ఈ ఆజ్ఞలన్నీ నేనేం చేస్తాను? నీకు రాసిస్తాను. ఏం చేస్తాను? ఎందుకంటే ఇప్పుడు నేను ఓరల్గా చెప్పాను అనుకోండి, మీరేమైపోతారు? మీరు ఈ చెవుతో వింటారు కదా. దేవుడు 2 చెవులు అందుకే ఇచ్చినాడా మీకు? కాదు. 2 చెవులు ఎందుకు ఇచ్చినాడు? బాగా విని హృదయంలో దాచిపెట్టుకోవాలని. ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలిపెట్టాలని కాదు.
రెండు విధాలుగా విని ఇందులో పని చేయాలి. హృదయంలో పని చేస్తే అప్పుడు ఎట్లుంటాం మనము? ఎవరైతే లైన్లో కూర్చోమన్నామో లైన్లో కూర్చుంటాం, వంకర కూర్చోము. చెప్పినటువంటి మాటను కరెక్ట్గా ఏం చేస్తాం మనము? పాటిస్తాం. అమ్మాయిలు అయితే చక్కగా తలల మీద ముసుగులు వేసుకున్నారు, ఇంకా కొంతమంది వేసుకోలేదు. మీరందరు జూనియర్స్ పిల్లలు కదా, మీరందరూ మంచిగా తెచ్చుకున్నారు, వైట్ స్కార్ఫ్ తెచ్చుకున్నారు. నువ్వు తెచ్చుకోలేదా నాన్న? రేపటి నుంచి తెచ్చుకోవాలి, ఓకేనా? బైబిల్ ప్రకారంగా మనము ఏం చేయాలా? లోబడాలి, దేవునికి లోబడాలా, నాకు కాదు, లేదంటే మమ్మీకో పాస్టర్ అంకుల్కో కాదు. ఓకే, మనం చక్కగా ఫుల్గా వేసుకుంటే అదెంతో బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. బ్రదర్స్ కూడా మీరేం చేయాలా? మాకేం లేదులే అని మనం ఇష్టం వచ్చినట్టు హెయిర్స్ ఇట్లా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనం రావాలా? మనం కూడా చక్కగా తల హెయిర్స్ బాల్ చేసుకోవాలా, చక్కని డ్రెస్సెస్ వేసుకోవాలా. పిచ్చి డ్రెస్సులు వేసుకోవద్దు. పిచ్చి డ్రెస్సులు వేసుకుంటారు కదా కొంతమంది, టీ షర్ట్లు చినిగిపోయినాయి, గుండీలు పెట్టుకోకుండా, అలా రావద్దు. మంచిగా రావాలి, మంచిగా కూర్చోవాలా. పిల్లలు మీరంతా ముసలి పిల్లలా, పెద్ద యంగ్స్టర్సా మీరు కదా? మీరంతా బలాఢ్యులు కదా. మంచిగా కూర్చోవాలా. మంచి కూర్చోవాలంటే మంచిగా సిట్ రైట్ కూర్చోవాలా, అటెన్షన్ పొజిషన్లో కూర్చోవాలా. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాము? దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు మోషేకు? మోషే, నువ్వు పర్వతం పైకి రా, నేనేం చేస్తాను, మీకు ఈ ఆజ్ఞలన్నీ నేను నీకు రాసిస్తాను అని చెప్పినాడు. చెప్పినప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన యెహోషువను తీసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పైకి వెళ్తూ వచ్చినాడు. అయితే అంతకుముందు మోషే ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? మోషే కొన్ని సాకులు చెప్పినాడు కదా. ఏమని సాకులు చెప్పినాడు? నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, అమ్మో నేనా, ఆ ప్రజలనా తీసుకురావాలా అని కొన్ని సాకులు చెప్తే మోషే ఏం చేసినాడు? మోషేకు, నీకు ఒక సహాయకునిగా నేను మీ అన్న అయినటువంటి అహరోనును పంపిస్తాను అని చెప్పాడు. గుర్తుందా అది మీకు? ఎవరిని పంపించాడు ఇప్పుడు సహాయకుడిగా? అహరోను సహాయకుడిగా పంపించాడు. తరువాత మోషేకు ఒక పరిచారకుడుగా ఎవరినిచ్చాడు? యెహోషువనిచ్చాడు. తర్వాత ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? యెహోషువను తీసుకొని ఆయన ఒక కొండ మీద దగ్గర నిలబెట్టి ఇంకా మోషే మొత్తం ఆ యొక్క పర్వతం పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక కంప్లీట్గా ఒక మేఘము కమ్మేస్తుంది. మేఘం కమ్మేసినప్పుడు ఆయన పర్వతం పైన ప్రభుతో ఆయన గడుపుతూ ఉంటాడు. ఎన్ని రోజులు గడుపుతాడు అట్లాగా తెలుసా మీకు? 20 డేసా? 40 డేస్. వెరీ గుడ్. అయితే చూడండి, అక్కడ పర్వతం మీదకి ప్రభు పిలుస్తూ వచ్చినాడు. మోషే అక్కడ మధ్యలో ఉన్నాడు కదా, ఆయనకు స్వరం వినపడుతూ వచ్చింది, మోషే అని పిలుస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ ఉన్నారు, మోషే ఉన్నాడు. వాళ్ళందరూ పైనుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? మోషే నువ్వు పైకి రా, నేను నీకేం చేస్తాను? నీకు 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు రాసివిస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని మర్చిపోకుండా తరం వెంబడి తరం వాటిని ఏం చేస్తారు? మీరు ఒకరికొకరికి చెబుతూ ఉంటారు కనుక నేను రాసిస్తానని చెప్పి మోషేను పైకి పిలుచుకున్నాడు. ఇప్పుడు మోషే ఒక్కడు ఏమైపోయినాడు? సీనాయి పర్వతం పైన ఉన్నాడు, ప్రజలందరూ ఎక్కడున్నారు? కింద ఉన్నారు కదా. ఇప్పుడు పైన ఎవరున్నారు? కేజీ పిల్లలు ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? కింద ఫ్లోర్లు ఉన్నారు కదా. ఇంతకుముందు మీరు అందరు పైన ఉండే. అట్లాగే మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? పర్వతం పైన. అక్కడ పర్వతం ఉంది కదా, బ్లాక్ కలర్లో పర్వతం ఉంది కదా, ఆ పర్వతం పైకి ఎక్కిపోయాడు మోషే. కింద ఆయన చుట్టూనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ మోషే కోసం ప్రార్థన చేస్తున్నారు, మోషే కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేశారు? అట్లాగా 40 డేస్ వెయిట్ చేశారు. ఫస్ట్ రోజు చాలా చక్కగా వెయిట్ చేశారు కదా. ఆ మోషే దేవుని దగ్గర ఉన్నాడు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎక్కడయ్యా మన మోషే ఎక్కడ పోయింది అని చిన్నపిల్లలు అడిగినారు. మోషే తాత ఏడి అంటే మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఒక పర్వతం మీదకి వెళ్ళాడని చెప్పుకున్నారు. ఒకరోజు మంచిగా చెప్పుకున్నారు, 2 రోజులు మంచిగా చెప్పుకున్నారు, 3 రోజులు మంచిగా చెప్పుకున్నారు, రోజు చెప్తున్నారు. మళ్ళీ వస్తాడా మోషే అంటే వస్తాడని చెప్తున్నారు. అయితే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, మోషే రావట్లేదు. 3 రోజులు అయిపోయింది, మోషే రావట్లేదు. 10 రోజులు అయిపోయింది, మోషే రావట్లేదు. 20 డేస్ అయింది మోషే. మనకిప్పుడు ఎవరన్నా పొద్దున స్కూల్కి పంపిస్తారు మిమ్మల్ని కదా, మీరు ఎన్ని గంటలకు రిటర్న్ వస్తారు? 5:34కి ఇంటికి వస్తారు. 5:30 వరకు ఇంటికి రాకపోతే అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ డాడీ వెంటనే స్కూల్కి టక్ 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 అని కొట్టి, మా పిల్లోడు ఇంకా రాలేదండి, అయ్యో అప్పుడే బస్సులు ఎక్కాడు, ఆటోలు ఎక్కాడు, వచ్చాడు అని చెప్తారు కదా. మరి అప్పుడు మోషేకు వాళ్ళకి ఫోన్లు ఉన్నాయా?
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మోషే ఏమో పర్వతం పైన ఉన్నాడు. వీళ్ళు 10 డేస్ అయిపోయింది, 20 డేస్ అయిపోయింది, రోజు వస్తున్నారు, పర్వతం దగ్గర చూస్తున్నారు, మళ్ళీ అయ్యో మోషే వస్తాడు అనుకున్నాం, రావట్లేదు అనుకుంటున్నారు. అట్లా 40 డేస్ అయిపోయింది. ఎన్ని డేస్ అయిపోయింది? 40 డేస్ అయిపోయేసరికి అందరూ విచారం అయిపోయిన ఒకరొకరు మాట్లాడుకున్నారు. ఇక ఒక్కొక్కరు మాట్లాడుకొని, అయ్యో అసలు మోషే వెళ్ళాడు, మోషే వస్తాడా, మోషే రాడా, అసలు మోషే చనిపోయాడా, ఉన్నాడా, అసలు ఉంటే రావాలి కదా, ఒకరోజైనా లేట్ అయినా రావాలి కదా, ఇన్ని డేసా అని వారు ఒకరొకరు మాట్లాడుకున్నారు. అందరూ మాట్లాడుకొని ఇక ఏం చేశారంటే, మోషేకు ఒక సహాయకుని ఇచ్చాడు కదా. ఎవరినిచ్చాడు మోషేకు సహాయకుని? అహరోను. ఓకేనా. సహాయకుడు ఎవరు? అహరోను. పరిచారకుడు ఎవరు? అయితే సహాయకుడైనటువంటి అహరోను దగ్గరికి వాళ్ళందరూ గ్రూప్గా వస్తారు. మనం కూడా కొన్నిసార్లు క్లాస్లో ఏం చేస్తాం, మనం ఫైటింగ్ చేసి మనం ఒక గ్రూప్ తయారవుతాం. గ్రూప్ తయారై ఇక మన తరఫున మాట్లాడడానికి ఏం చేస్తాం, ఇక టీచర్ ఆయన టీచర్, ఈయన మంచిగానే ఉన్నాడు టీచర్, వాడే వచ్చి కొట్టా టీచర్ అని 10 మంది కలిసి ఒకరి మీద ఏం చేస్తారు, నింద మోపనికి ట్రై చేస్తారు కదా. అట్లాగే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇక మాట్లాడుకొని అహరోన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అహరోన్ దగ్గరికి వెళ్ళి అహరోన్ దగ్గరికి ఏమంటున్నారు, అయ్యా ఆ మోషే ఎవరు, ఒక మోషే అనే ఒక నాయకుడిని మేము చూసినాము, ఆయన చాలా మంచివాడే ఉండే, ఆ ఫరో దగ్గర నుంచి మమ్మల్ని తీసుకొచ్చినాడు, కానీ మరి ఇప్పుడు ఇన్ని డేస్ అవుతుంది, ఆయన ఎక్కడ పోయినాడు, మరి ఎట్లా మేము పోవాలా వద్దా, మేము ఇక్కడే ఉండాలా, ఎన్ని రోజులు ఉండాలి ఇట్లాగా అని ఏం చేస్తూ వచ్చినారు, మోషే అహరోన్తోని వాళ్ళు అనేకమైనటువంటి మాటలు చెప్తూ వచ్చినారు. ఈ అహరోను కూడా అర్థం కావట్లేదు, అరే నిజమే మోషే ఎన్ని డేస్ పోయినాడు, 40 డేస్ అవుతుంది, ఆయన ఇంకా రావట్లేదని ఆయన కూడా ఆశ్చర్యపోతూ వచ్చినాడు. వాళ్ళందరికీ ఆయనను బలవంతం చేస్తారు. ఏమని? మాకు నడిపించడానికి మాకు ఒక దూత కావాలి, మాకు ఒక దేవత కావాలి. మరి ఇప్పుడు మోషే ఎక్కడ ఏమైపోయినాడో మాకు తెలియదు, ఆ మోషే అనేవాడు ఉన్నాడా, చచ్చిపోయాడా, అసలు ఏమైపోయాడు అని ఏం చేస్తున్నారు ఇప్పుడు అహరోనుతోని ఏం చెప్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ చెప్తున్నారు. మనం కూడా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో అన్ని బాధలన్నీ చెప్తుంటాం ఇక కదా. ఇక మనసులో ఉన్నటువన్నీ బయటకు వస్తుంటాయి. ఇక అట్లాగే వాళ్ళ మనసులో మోషే మీద ఏమేమి ఉన్నాయో అన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, అహరోన్తో చెప్తూ వచ్చినారు. చెప్పినప్పుడు అహరోన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏమన్నాడంటే, మీ దగ్గర మీ చెవులలో ఉన్నటువంటి బంగారు నగలు కానీ, బంగారు పోగులు కానీ ఏవైతున్నాయి అవన్నీ తీసుకురండి అని చెప్పినాడు. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పాడు? ప్రజలందరికీ చెప్పాడు కదా. మీరు ఇంతమంది ఉంటున్నారు కానీ ఓన్లీ 5-6 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఇది వదిలేస్తే కలర్స్ చేద్దామా, ఎప్పుడెప్పుడు వదిలేస్తే ఒకరినొకరు మాట్లాడుకుందామా, ఎప్పుడెప్పుడు వదిలేస్తే రౌండ్ అప్ చేసుకుందామా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించవద్దు, ఓకేనా. ఈ దినమైనా సరే మనం ఏం చేయాలా, మనం తీర్మానం చేసుకోవాలా. ఇటువంటి జీవితం మనం జీవించవద్దు. ఆ ప్రజల యొక్క జీవితం ఏమంటున్నారు, ప్రజలన్నీ మర్చిపోయినారు కదా. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు, ఐగుప్తులు అనేకమైనటువంటి తెగులు చేసినాడు దేవుడు. తెగుళ్ళ నుంచి ఏం చేస్తూ వచ్చినారు, విముక్తి పొందుతూ వచ్చినారు. పస్కా పశువుల్లో, పస్కా బలిలో ఎవరెవరు చనిపోతూ వచ్చినారు, ఐగుప్తులు ఎవరెవరు చనిపోతూ వచ్చినారు, తొలిచూలు పుల్లందరూ చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా చనిపోయినారా? చనిపోలే. కానీ వీళ్ళు మర్చిపోయినారు, దేవుడు మమ్మల్ని రక్షించినాడు, మా పిల్లల్ని రక్షించడం మర్చిపోయినారు. తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు ముందు ఏముంది, ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఏముంది, ఫరో సైన్యం ఉంది. అయితే అప్పుడు ఏమైపోయినారు, ఫరో సైన్యంతోని చిక్కబడి చచ్చిపోయారా? అప్పుడు దేవుడు కాపాడా లేదా? కానీ వీళ్ళేమైపోయినారు, ప్రజలంతా మర్చిపోయారు. మనం కూడా చాలాసార్లు మర్చిపోతాం కదా దేవుడు చేసినటువంటి పనులు. మీ జీవితంలో దేవుడైనా మంచి పనులు చేశాడా? ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకున్నారా, దేవా ఈ పరీక్షలో నేను పాస్ కావాలి, దేవా నాకు పలానిది చాలా ప్రాబ్లం ఉంది, ఇది రావట్లేదు, దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే దేవుడు జవాబు దయచేసినాడా? తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఏం దేవుడు? అయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఇప్పుడు అందరూ వాళ్ళు అహరోను దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, ఇప్పుడు మాకు ఒక దేవతను చేయంటున్నారు.
మాకు ఒక దేవతను చేయన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఇక మీరందరి దగ్గర ఉన్నటువంటి బంగారు ఇవన్నీ తీసుకురండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకొని వచ్చి ఏం చేసినారు, అహరోనుకి ఇచ్చినారు. అహరోనుకి ఇచ్చినప్పుడు అహరోను ఏం చేస్తూ వచ్చినాడు, ఒక పొగరుతో ఒక ఆకారం చేస్తూ వచ్చినాడు. ఏం చేసినాడు, ఒక ఆకారం చేసి దాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, పోత పూసి దాన్ని ఏం చేసినాడు, ఒక దూడగా తయారు చేస్తూ వచ్చినాడు. ఎట్లా తయారు చేసినాడు, దూడగా తయారు చేసినాడు. చూడండి మన ఫిగర్లో కనపడుతుంది. ఇప్పుడు అక్కడ ఒక దూడను తయారు చేస్తూ వచ్చినాడు. చూడండి అక్కడ దూడ తయారు చేసి ఆ దూడ ముందల ఒక బలిపీఠం కూడా కడుతున్నాడు. చూడండి ఆ దూడ ఎట్లా ఉంది, చూసారా మీరు? దూడలు ఎంతమంది చూశారు? ఆవు అన్న, దూడ అన్న, గేదె అన్న, బర్రె అన్న అన్నీ ఒకటే జాతిలోనికి వస్తాయి, తెలుసా? వస్తాయా రావా కదా? సో అది ఎట్లా ఉంది, అది ఒక దూడ ఆకారం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఒక ఆకారం తయారు చేస్తున్నాడు. ఎటువంటి ఆకారం తయారు చేస్తున్నాడు, దూడ ఆకారం తయారు చేస్తున్నాడు. తయారు చేసి అది ఎట్లా, ఏ కలర్లో ఉంది, అది గోల్డ్, కంప్లీట్ గోల్డ్ కదా. ఇనుముతో ఉందా అది, లేదంటే మట్టితో ఉందా, లేదంటే చెక్కతో ఉందా, ఏ కలర్లో ఉంది అది? కలర్ అదే. మొత్తం ప్రతిమ కూడా మొత్తం గోల్డ్తోనే ఒక విగ్రహాన్ని తయారు చేసినాడు. విగ్రహాన్ని తయారు చేసేసరికి ఇప్పుడు ప్రజలందరిలో ఎంతో సంతోషం. హరే హరే ఎంత మంచి విగ్రహం వచ్చైపోయింది, అయితే భలే తయారు చేస్తాడు అహరోను. ఇక సంతోషపడుతున్నారు. ఇక పక్కన ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు. ఇంట్లోకి వెళ్ళి పాలెంలో ఆ డేరాలలో ఉన్న వాళ్ళందరికీ, పిల్లలు ఇట్లా మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, పరిగెత్తినారు. హరే రే రారా రారా, అహరోను ఒక దూడని తయారు చేశాడు, బంగారంతో తయారు చేశాడు, అది భలే ఉంది అనుకున్నారు. ఏమనుకున్నారు, భలే ఉంది, బంగారంతో ఉంది, చూద్దాం రండి అని అందరు వచ్చినారు. అందరు వచ్చినప్పుడు అక్కడ అందరు చూస్తున్నారు. అప్పుడు అహరోను అంటున్నాడు, రేపు మనకు ఒక పండుగ ఆచరిద్దాం, మనకు పండుగ చేసుకుందాం అని చెప్తూ వచ్చినాడు. ఇక మీరు దూడ ఇచ్చింది కదా, ఇక మనం పండుగ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, నిజంగా మమ్మల్ని ఐగుప్తులో నుంచి రక్షించినటువంటి ఇదే మాకు రక్షించింది అని చెప్తున్నారు. ఎంత విచారకరం కదా. నిజంగా దూడ రక్షించిందా? ఎవరు రక్షించారు? ఎవరు? యెహోవా దేవుడు, యేసు ప్రభు అని పేరు, ఓకేనా? ఆయన తర్వాత యేసు ప్రభుగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. యేసు అనగా రక్షకుడు. ఎట్లా రక్షకుడు? పాపముల నుంచి రక్షించేవాడు రక్షకుడు గనక ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ వాళ్ళన్నీ మర్చిపోయి ఇప్పుడు కనబడినటువంటి ఒక విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. చూడండి, విగ్రహము ఏమైపోయింది, ఇప్పుడు విగ్రహాన్ని పెట్టుకున్నారు. కనపడేటటువంటి అది కళ్ళున్నాయి దానికి, అది చూస్తుందా? దానికి చెవులు ఉన్నాయా? అది వింటుందా? దాని దగ్గర మాట్లాడితే దానికి తల ఉంది, నోరుంది. ఏమైనా మీరు మంచి గడ్డి తీసుకెళ్ళి దాని దగ్గర పెడితే తింటుందా? ఎందుకంటే అది మట్టి విగ్రహం, అది వట్టి విగ్రహం, అది బంగారు విగ్రహం. విగ్రహాలు ఎన్ని రకాలు చేస్తారు? కొంతమంది మట్టితో చేస్తారు, కొంతమంది చెక్కతో చేస్తారు, కొంతమంది ఇనుముతో చేస్తారు, కొంతమంది రాతితో చేస్తారు, కొంతమంది బంగారంతో చేస్తారు. ఏది చేసినా సరే దానికి కళ్ళు పెడతారు, ముక్కు పెడతారు, చెవులు పెడతారు, కాళ్ళు పెడతారు, చేతులు పెడతారు. కానీ అవి చేతులతోని ఏమైనా పనులు చేసుకుంటాయా? వాటి పని వాళ్ళు ఏదన్నా విగ్రహం బొమ్మ పని చేసుకోవడం చూసినారా? లేదంటే కళ్ళు ఉంటాయి కదా, దాని ముందులో పోయి ఇలా ఇలా ఇలాంటి కళ్ళు రెప్పలు కొడుతుందా? లేదంటే దాన్ని పాపం ఆకలి అవుతుంది అని చెప్పి ఏమైనా ఆహారం తీసుకుపోయి పెడితే తింటుందా? అదే తినలేనప్పుడు మన ప్రార్థన ఆ విగ్రహం ఎలా వింటుంది? విన్నారు? ఎప్పుడన్నా ఆలోచించినారా? అదే తినలేదు, అదే చూడలేదు, అదే మాట్లాడలేదు, అదే వెళ్ళలేదు. అలాంటప్పుడు ఆ విగ్రహము మనకి ఎలా సహాయం చేస్తుంది? ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎంత అవివేకం ఆగిపోయినారంటే వారి యొక్క అవివేకంతో అంతా మర్చిపోయినారు. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులన్నీ మర్చిపోయి ఇదే మాకు రప్పించింది, ఇదే మాకు విడిపించిందని వాళ్ళు పాటలు పాడుతుంటున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తున్నారు? మైమరిచిపోయి నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే తెలుసా? నాట్యం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? గంతులేస్తున్నారు. మనం పైన సండే స్కూల్లో మీరు ఏం చేస్తారు? నాట్యం చేస్తారా? యాక్షన్ చేస్తారా?
యాక్షన్కు నాట్యంకు డిఫరెన్స్ ఏంటిది? యాక్షన్ అంటే అర్థమయ్యే విధంగా చేస్తాం, నాట్యం అంటే దానికి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు. మనం మైమరిచిపోయి ఇక మనము ఎక్కడ ఎగురుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాల నాట్యానికి, యాక్షన్కి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాట్యం ఆడుతున్నారు. నాట్యం ఆడ అంటే వాళ్ళు మైమరిచిపోయి ఇదే దేవుడు, ఇదే మమ్మల్ని రక్షించినటువంటి దేవత, ఇక దీని ముందరనే మేము నాట్యం ఆడతాం, ఇది మమ్మల్ని తీసుకొని వెళ్తుంది, ఇదే మమ్మల్ని కానానికి తీసుకొని వెళ్తుంది అని వాళ్ళు అందరూ మాట్లాడుకొని ఇక వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? వాళ్ళందరూ అక్కడ నాట్యం ఆడేటటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవునికి అన్ని తెలుసా తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. ఆ సీనాయి పర్వతం పైన మోషే దేవుడు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు? మోషే. దేవునితో పరిశుద్ధమైనటువంటి వెలుగులో ఉన్నాడు. ఆయనకు ఆకలి అంటే ఇప్పుడు మనకు చూడండి 12:30 కాగానే అబ్బా బెల్ ఎప్పుడైతుందా, ఎప్పుడు లైన్లో కూర్చుందామా, నేను నిన్న ప్లేస్ సరిగా నాకు సరిపోలే, ఈరోజు నేను కొంచెం ఎక్కువ ప్లేస్ పట్టుకుంటా, నా ఫ్రెండ్కు ఈరోజు ప్లేస్ దొరకలే, ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా. అయితే మోషేకి అటువంటి ఆలోచన లేదు. ఎందుకు? ఆకలి అయితే తింటాం, ఆకలి కాకపోతే దేవుడి దగ్గర ఆయనకి ఎట్లా ఉంది? ఇప్పుడు ఆ పర్వతం పైన ఆయనకు ఆహారం తినేది లేదు, వాటర్ తాగేది లేదు, ప్రశాంతంగా ఆయన దేవునితో సంతోషంగా గడుపుతున్నాడు. ఎన్ని దినాలు గడుపుతున్నాడు? 40 days గడుపుతున్నాడు. అయితే ప్రజలందరూ ఇక్కడ ఎట్లా గడుపుతున్నారు? వాళ్ళు మర్చిపోయి, దేవుడు చేసినటువంటి మేళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దూడ ఎదుట నాట్యం చేస్తున్నారు. నాట్యం చేస్తున్నప్పుడు ఆ దేవుడు చూసి మోషేతో చెప్తున్నాడు, మోషే, నీ ప్రజలు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? అయ్యో ప్రభా, నేను నీ దగ్గర ఉన్నాను కదా, నాకేం తెలుసు? ఈ ప్రజలు పాడైపోయారు మోషే. ఇన్ని దినాలు క్లాసెస్ విన్నారు, 6 దినాలు 6 లెసన్స్ విన్నారా మీరు? 6 లెసన్స్ విన్నారు, కానీ ఒక్కరిలో కూడా మార్పు లేదు. ఈ దినం కూడా ప్రభు మాట్లాడుకుంటాడు దేవదూతలతో. పిరేమాత్పేటలో, VBSలో పిల్లలు వచ్చారు. పాపం వాళ్ళు ఎట్లున్నారు? 6 days నేర్చుకున్నారు, కానీ వాళ్ళలో ప్రవర్తనలో మార్పు లేదు. ఎన్నో VBSలు వచ్చారు, కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. అదే అల్లరి చేష్టలు, అదే పోకిరి చేష్టలు కదా, మాట వినే తత్వం లేదు. దేవుడు చాలా బాధపడతాడు. వద్దు, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? తీర్మానం చేసుకోవాలా. నేను తీర్మానం చేసుకుంటున్నాను, దేవునికి ఇష్టమైనటువంటి వాడనుగా ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చూసినప్పటికీ ఏం చేసినారు? వాళ్ళు మర్చిపోయారు కదా. మర్చిపోయారా లేదా? మరి నీవు నేను మర్చిపోతామా దేవుడు చేసినటువంటి మేలు? దేవుడు మీ పిల్లలకి, మీకందరికి ఏం చేస్తూ వచ్చినాడు? మంచి స్కూల్లో ఇచ్చినాడా దేవుడు? మీ తల్లిదండ్రులకి మంచి ఉద్యోగాలు ఇచ్చినాడా కదా. మనము ప్రతిదినం వెళ్ళి అక్కడ కొంతమంది బీదవారు ఉంటారు. మనం రోడ్ల పైన వెళ్తున్నప్పుడు బీదవాళ్ళు, బాబు మాకు ఒక ధర్మం చేయండి, బాబు మాకు ధర్మం చేయండి. మన తల్లిదండ్రులు ఏమైనా అట్లా అడుగుతున్నారా? పోనీ మనల్ని ఏమైనా మన తల్లిదండ్రులు అట్లా అడుగుమని రోడ్డు పైన పంపిస్తున్నారా? చూడండి, దేవుడు వారి కంటే మనల్ని ధన్యులుగా ఉంచాడా లేదా? ఎందుకు ఉంచాడు అనుకున్నారు మీరు? ఎందుకంటే మన దేవుడు సజీవము గల దేవుడు గనక, మన దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు గనక మనల్ని ఏం చేసినాడు? మన తల్లిదండ్రులకు మంచి ఉద్యోగాలు ఇచ్చినాడు, మనకు మంచి ఆహారం ఇస్తూ వచ్చినాడు, మనం మంచి బట్టలు వేసుకుంటూ వచ్చినాం. చాలా మందికి సరైనటువంటి వస్త్రాలు లేవు, చాలా మందికి సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి స్కూళ్ళు లేవు, కొంతమందికి తల్లిదండ్రులు కూడా లేరు. ఎంతో బాధపడుతున్నారు తెలుసా? మీరు గమనించినారా? చిన్నతనంలో మీరు గమనించాలా ఎవరెవరు ఎట్లెట్లా ఉంటున్నారు. అవును, నాకు ఏ విధంగా ఇస్తున్నాడు. అయితే ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంటే వారు మర్చిపోయి వాళ్ళు ఏమైపోయినారు? దేవుని చేసినటువంటి మేళ్ళు మర్చిపోయినారు. కాబట్టి మన జీవితంలో ఎవ్వరు కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళు మర్చిపోవద్దు. అవసరమైతే ఒక బుక్ పెట్టుకోవాలా, మీరు ఒక చిన్న డైరీ పెట్టుకొని దేవుడు నాకు ఏమేమి మేలు చేసినాడు ఈ దినము అని రాసుకుంటూ ఉండాలి. మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోవాలి, దేవా ఈ దినము నాకు ఈ మేలు చేసినావు, నీకు వందనాలు. మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవాలా. నెక్స్ట్ డేలో ఈ దినము దేవుడు నాకు ఏమైనా మేలు చేసినాడా, మంచి వాతావరణం ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చి. చాలామంది హాస్పిటల్స్ వెళ్తే చాలామంది అనారోగ్యంగా బాధపడుతున్నారు తెలుసా? మీరు చిన్నపిల్లలు మంచి ఆరోగ్యంగా ఉన్నారు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, మంచి వాతావరణం ఇచ్చినాడు, మంచి స్నేహితులను ఇచ్చినాడు, మంచి స్కూల్స్ని ఇచ్చినాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చినాడు, మంచి మందిరాలను ఇచ్చినాడు. కాబట్టి ఇవన్నీ ఇచ్చినాడు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? వాళ్ళంతా మర్చిపోతూ వచ్చినారు. అయితే దేవుడు అన్నాడు, మోషే ఈ ప్రజలందరూ ఏమైపోయినారు? పాడైపోతూ వచ్చినారు మోషే అన్నప్పుడు. మోషే
ఆయన అంటాడు, నువ్వు మోషేకి అంటాడు, ఇప్పుడే నా కోపము వారి మీదకి వెళ్తుంది, నేను వారిని నాశనం చేసేస్తాను మోషే, నాకు చాలా కోపం వస్తుంది, నేను ఇంత ప్రేమిస్తున్నాను, నేను ఇంతగానం చేస్తున్నాను, కానీ వాళ్ళ హృదయాల్లో మార్పు లేదు అని మోషే ప్రభు చాలా గంభీరంగా చెప్పినప్పుడు మోషే బతిమాలుకుంటాడు. ఏమంటాడు? వద్దు వద్దు ప్రవ్వా, వద్దు ప్రవ్వా, వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళు రక్షించబడ్డారు కదా, వద్దు ప్రవ్వా, వారిని క్షమించు ప్రవ్వా అని ప్రాధాయపడుతూ ఉంటాడు. సరే అని మోషే ఏం చేస్తాడు? ఇప్పుడు పైనుంచి నిజంగా ప్రజలు ఏ విధంగా ఉన్నారో పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఆ యొక్క పర్వతం నుంచి ఇప్పుడు మోషే కిందికి దిగి వస్తున్నాడు. అక్కడ కిందికి దిగి వస్తున్నప్పుడు అయితే అక్కడ నిజంగానే దేవుడు చెప్పినట్టుగా ప్రజలందరూ ఇష్టానుసారంగా నాట్యం ఆడుతూ ఉంటారు. వారు ప్రవర్తన సరిగా ఉండదు. వారు పురుషులని స్త్రీలని భేదం లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఉండేసరికి మోషేకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, ఇంత ప్రజల కోసము నేను ఇంత ప్రయాసపడి దేవుడితో పోరాడి నేను ఇంత చేసే నిజంగా ఇంత నీచమైనటువంటి పనికి దిగినారా? ఇంత విగ్రహారాధన గురించి వీళ్ళు నేర్చుకున్నారా? వీళ్ళు విగ్రహారాధనను వీరు పెట్టుకున్నారా? వీళ్ళు ఒక విగ్రహం చేసుకున్నారా అని తన చేతిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వాగ్దానాలు రాస్తూ వచ్చినాడు కదా. ఏంటిది? 10 ఆజ్ఞలు రాసినటువంటి రాతి పలకలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తన చేతితోని ఆ పలకలను రాస్తూ వచ్చినాడు. అవి పట్టుకొని మోసే దిగుతూ ఉన్నాడు. సైన్యం నుంచి దిగుతూ అలా పైనుంచి దిగినప్పుడు కింద ప్రజలందరూ ఉన్నారు. వారందరూ వారి ఇష్టానుసారంగా నాట్యం ఆడుతుంటే కోపం కలిగిన వాడై ఉగ్రుడై ఏం చేస్తూ వచ్చినాడు? ఆ 2 పలకలను పడేసినాడు. ఎందుకు? మీరంతా పాడైపోయారు, ఇంకా మీకోసం మంచి విషయాలు నేను తీసుకొని వస్తున్నాను, మంచి మాటలు తీసుకొని వస్తున్నాను, అయ్యో అందరూ పాడైపోయినారే, ఇంకెందుకు ఈ మంచి అని ఆయన చాలా కోపం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆ 2 పలకలు పడేస్తాడు. పడేసినప్పుడు వెంటనే అహరోను దగ్గరకు వస్తాడు. అహరోను, ఏంటి నీకు ఇంత జనాన్ని అప్పచెప్పాను, నువ్వు ఇంత పాపానికి ఎట్లా ఓడిగట్టుకున్నావు? నువ్వు దేవుడు విగ్రహాన్ని ప్రేమించాడు కదా, దేవుడు విగ్రహం అంటే ఆయన కోపం కదా, నీకు తెలుసు కదా అన్నప్పుడు అహరోను ఏం చేస్తాడు? ఆయన తప్పించుకుంటాడు. ఏమని? ఈ ప్రజలందరూ వచ్చినారు, ఆ మోషే అనేవాడు ఏమైపోయినాడో మాకు తెలియదని నా మీద వచ్చి నా మీద పడ్డారు, ఒక దేవతను చేయమన్నారు, నేను వాళ్ళతో బంగారం తీసుకురమ్మన్నాను, బంగారం తీసుకొని వచ్చి నాకు ఇచ్చినారు, నేను తీసుకుపోయి అక్కడ మంటలు వేసినా ఆ మంటల్లో నుంచి ఒక దూడైంది అని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? అబద్ధం చెప్పి తప్పించుకుంటాం కదా. అలా తప్పించుకోవద్దు. అప్పుడు మోషే చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను నిజంగా ఆ దినంలో నేను నత్తివాడను నేను అని సాకులు చెప్పలేకుంటే దేవుడేమో అహరోన్ని నాకు ఇచ్చేవాడు కాదు కదా. నేను సాకులు చెప్పినందుకు ఒక సహాయకుడు అహరోన్ని ఇచ్చాడు. అయితే అహరోన్ ఏం చేసినాడు? ప్రజలను పాలించుటలో ఏమైపోయినాడు? తప్పిపోతూ వచ్చినాడు. అయ్యో, ఇప్పుడు ప్రజలందరూ పాడైపోయినారని ఉగ్రుడై ఏం చేస్తాడు? వెంటనే అహరోను అందరిని పిలిపించి ఆ యొక్క బలిపీఠం మీద ముందనున్నటువంటి ఆ విగ్రహాన్ని పడగొట్టి దానంతా కాల్చేసి బూడిది చేసేసి ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి నీళ్ళ మీద చల్లేసి ఆ నీళ్ళన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలందరికీ తాగిపిచ్చేస్తాడు. అంటే బూడిది కూడా మిగలకుండా చేపించేసి, ఇక నుంచి మీరు విగ్రహములు పెట్టుకోకూడదు, దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఆయనకు విగ్రహం అంటే కోపము, మీరు ఎందుకు ఇంత త్వరగా మర్చిపోయినారు దేవుని ప్రేమనని హెచ్చరించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అని వారిని హెచ్చరిస్తూ వస్తాం. హెచ్చరించి వాళ్ళని ఏం చేస్తారంటే తిరిగి మీరు పాపములు ఒప్పుకొనండి అని చెప్తాడు. కాబట్టి తిరిగి ఆయన మోషే దేవుని దగ్గరికి వచ్చి బతిమాడుకుంటాడు. ప్రవ్వా, ఈసారి క్షమించు ప్రవ్వా, వీళ్ళందరినీ క్షమించు ప్రవ్వా అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, నువ్వు అడ్డు తొలుగు మోషే, నువ్వు అడ్డు తొలిగితే నేను కోపంతో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నిన్ను వాడుకుంటాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను మోషే అని చెప్తాడు. ఒకవేళ మనల్ని ఆ విధంగా అన్నాడు అనుకో దేవుడు, మనం ఏం చేస్తాం? నీ ఫ్రెండ్ని కాదు నిన్నే ఎక్కిస్తా అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫోన్ ఉంది, ఈ ఫోన్ నేను నీకు ఇస్తాను అనుకో, అప్పుడు ఈయనేమంటాడు? లేదు నాకు కాదు, నాకు ఇయ్యి అంటాడు కదా. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? వద్దు ప్రవ్వా, నన్ను గొప్పగా చేయడం ముఖ్యం కాదు, నీ ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి వీరి దేవుడు అరణ్యంలో నాశనం చేయడానికి తీసుకెళ్లాడనేటువంటి వాదన ఆ యొక్క ఐగుప్తులో వినపడవద్దు, వీరి దేవుడు నాశనానికే నడిపించినాడని అనేటువంటి వాదన వారికి రావద్దు ప్రభువా అని ఏం చేస్తాడు? ప్రాధేయపడతాడు. ఆయన స్వార్థం లేనటువంటి నాయకుడిగా ఆయన ఏం చేస్తాడు? ప్రేమించి వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళను కాపాడమని కోరుతాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వారిని
క్షమిస్తాడు. క్షమించి వారిని ఏం చేస్తాడు? కోపము వారి మీద రాకుండా చేస్తాడు. అయితే వారు చేసినటువంటి పాపం ఏంటంటే క్షమించరాని పాపం గనక వారికి కొంత పాపముని బట్టి శిక్ష కూడా వారికి లభిస్తుంది. ఎటువంటి శిక్ష అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? మీరు మోషే అంటాడు, ఏమంటాడంటే ఎవరెవరు యెహోవా పక్షమునున్నారో రండి అన్నప్పుడు అక్కడ ఉన్న కూర్చున్నటువంటి మరొక ఇంతమంది ఉన్నారు కదా, అందులో నుంచి కొంతమంది ఎవరి సైడ్ వస్తారు? మోషే సైడ్ వస్తారు. మోషే సైడ్ వచ్చినప్పుడు అందరికీ చెప్తాడు, మీ నడుములకు కత్తి కట్టుకొనుడి, ద్వారముకు ఇటు నుంచి ద్వారంకు అవతల వైపు మీరు వెళ్తూ ఉండండి, మీ సహోదరుని, మీ చెలికాన్ని, ఇంకా మీ పొరుగు వారిని ఏం చేయండి? మీరు సంహరించండి. ఎందుకు ఈ కీడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది కీడు? వారు విగ్రహారాధన, విగ్రహం ముందల నాట్యం చేయడం, ఇదే దేవత అని పొగడడం ద్వారా దేవుని యొక్క కోపం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. తద్వారా అనేక మంది ఆ దినమున ఒకరికొకరు ఏమైపోతారు? పొడుచుకుంటారు కనుక దాదాపుగా 3,000 మంది చనిపోతారు. చూడండి, ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? మనం మా అంటే ఒక 100 మంది ఉన్నాం, 100 కంటే తక్కువనే ఉన్నాం. 3,000 మంది చనిపోయినారంటే ఎంతమంది ఉండొచ్చు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినట్టే కదా. ఇంతకంటే డబుల్ త్రిబుల్. చూసినావా దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకముందే మనం ఏం చేయాలా? మనం పాపములు చేయవద్దు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయవద్దు. కాబట్టి మన జీవితంలో మనము దేవుడు నాకు తెలియదులే అని అనుకోవద్దు, నేనే చేస్తున్నాను కదా నాకు తెలియదు అనుకోవద్దు. ఏం చేయాలా? ఒప్పుకుంటూ రావాలా, ప్రభుకు కోపము తెప్పించవద్దు. కాబట్టి అహరోను అడిగినప్పుడు అహరోను అంటాడు కదా, నేను ఆ విధంగా నేను తెచ్చినాను అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ విధంగా చేయకూడదు. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ఈ దినము తీర్మానం చేసుకుందాం. చూడండి, ఈరోజు కంఠద వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరైనా నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనము. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈరోజు కంఠద వాక్యం అదే. ఓకే, విగ్రహారాధన. ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చినారు? విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞలో ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను నీవు చేసుకొనకూడదు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలా? ఏ విగ్రహం మనం పెట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, అందరూ కళ్ళు మూసుకొనండి. అందరూ కళ్ళు మూసుకొనండి, నిశ్శబ్దంగా ఉండాలా. ప్రభు మీతో మాట్లాడితే మీ హృదయంలో ఒప్పుకొనండి, దేవా నిజంగా నేను కూడా ఇశ్రాయేలు ప్రజల వల్లే ఎన్నో మీరు ఆజ్ఞలు చెప్పినప్పటికీ మర్చిపోయాను ప్రభువా. అబద్ధం ఆడవద్దంటే అబద్ధం ఆడాను. నా హృదయంలో అనేకమైనటువంటి విగ్రహాలు పెట్టుకున్నాను. నీకంటే ఎక్కువగా ప్రేమించినటువంటిది ఏదైనాను నాకు విగ్రహమే. కాబట్టి ప్రభువా, నా యొక్క స్వంత తలంపుతో విగ్రహం పెట్టుకున్నాను. నా స్నేహితులనే నేను విగ్రహం పెట్టుకున్నానేమో, లేదంటే నా యొక్క తల్లిదండ్రులనో, లేదంటే నా బంధువులనో ఎవరినో నా హృదయంలో విగ్రహంగా ఉందేమో. ప్రభువా, ఆ విగ్రహాన్ని తీసేయండి. ఇది కనపడే విగ్రహం, కానీ కనపడనటువంటి నా హృదయంలో విగ్రహం ఉంది, ఆ విగ్రహంను తీసివేయండి అని మనము ప్రార్థన చేసుకోండి. మీ మనసులో చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ తలలో ఉంచండి. ఎవరైనా తీర్మానం చేసుకుంటే, దేవుడు ఈ దినము మీతో మాట్లాడితే, నా హృదయంలో దేవుడు తప్ప ఏది ఉంచుకోను, ఏ విగ్రహం ఉంచుకోను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే దేవుడు మీతో మాట్లాడితే, నేను ఈ దినం నుంచి దేవునికి తప్ప ఎవరికి మొక్కను, నా హృదయంలో తీర్మానం చేసుకుంటున్నానని ఎవరైనా బాయ్స్ సైడ్ అయినా కానీ, గర్ల్స్ సైడ్ అయినా కానీ ఎవరైనా తీర్మానం చేసుకుంటే సిగ్గుపడవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఈ దినమైనా సరే నువ్వు రక్షణ పొందాలని, ఈ దినం నుంచి అయినా సరే నువ్వు చక్కగా VBSలో పాలు పొందాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. తీర్మానం చేసుకునండి. కొంత సమయం ఇస్తాము. ఎవరైనా ఉంటే మీ చేతి చూపించండి. అందరూ కళ్ళు మూసుకోవాలా, ఇటువంటి చూడొద్దు. సహోదరి దేవుడిని దీవించును గాక. ఇంకా ఎవరైనా సహోదరి దేవుడిని దీవించును గాక. మీ తీర్మానాన్ని స్థిరపరచును గాక.
చూడండి, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఈ దినమే రక్షణ తీర్మానం అయితే మీరు వాళ్ళతో మాట్లాడండి పర్సనల్గా. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక, నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను నీ తీర్మానాన్ని స్థిరపరచు. సహోదరుడా, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. చూడండి బ్రదర్స్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ టీచర్స్, వాళ్ళ పేర్లు తీసుకునండి, వారితో మీరు మాట్లాడండి. రక్షణ కార్యం గురించి వాళ్ళకి బలపరచండి. సహోదరుడా, దేవుడిని తీర్మానాన్ని స్థిరపరచు. కళ్ళు మూసుకోవాలా, ఏదో ఆషామాషిగా మనం చెయ్యెత్తడం కాదు, తీర్మానం స్థిరపరచు. చేయించండి, చేయెత్తిన వాళ్ళు టీచర్స్ మీరు చూసుకోండి, గమనించి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ యొక్క చిన్న లెసన్లో ప్రభా, చిన్న హృదయాలలో ఏ విగ్రహం ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చినారు. కొంతమంది ప్రభా తీర్మానం చేసుకున్నారు. నిజమైనటువంటి దేవుడిగా మీరు వారి హృదయాలలో ఉండి ప్రభా మీరు వాళ్ళని నడిపించండి, కృప చూపించండి. రక్షణలో కార్యము సంపూర్ణంగా చేయమని కృప చూపించమని, మిగతా సమయాల్లో గ్రూప్ డిస్కషన్స్లో మరి ఆ యొక్క లెసన్ ఆన్సర్స్ రాసే విషయంలో మీరు సహాయపడమని, కృప చూపించమని, మిగిలిన సమయాన్ని దయగల చేతులకు అప్పచెప్తూ నా ప్రభు, నా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. కూర్చోండి, అలాగే కూర్చోండి. ఎవరైతే చెయ్యెత్తారో ఒక్కసారి